గోదావరి అయితే చాలా మట్టుకి తగ్గిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి భద్రాచలం కట్ట దగ్గర ఉన్న గోదావరి అనమాట. సో చూడండి, చాలా మట్టుకి గోదావరి అయితే తగ్గిపోయింది. అక్కడ బురద కనిపించారు చూసారు, అదంతా గోదావరి అయితే వచ్చింది. సో ఆ గోదావరి తగ్గిపోవడం వల్ల బురద బురద అయింది. నా వెనకైతే ఒక 2-3 బోట్లు అయితే ఉన్నాయి. వాటిలోకి ఎక్కుదాం అనుకున్నాలే కానీ కొంచెం చాలా దూరం ఉంది నడవాలి. అందులో ఒకటి వాటర్లోకి వెళ్ళడం అంత మంచిది కాదులే అనేసి ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. మొత్తం గలీజ్గా ఉంది ఫ్రెండ్స్ అదంతా. సో అందుకోసం అనేసి ఇంకా అంత దగ్గరికి అయితే వెళ్ళలేదు. కానీ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము. ఆ ఫొటోస్ నేను ఈ వీడియో చివరిలో యాడ్ చేశాను. ఈ వీడియోకి అయితే ఒక 1K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది అక్క మీ హెయిర్ గ్రోత్ అయిందక్క, చాలా మంచిగా ఉందక్క, జుట్టుకి ఏమన్నా కలర్ వేస్తారా అని అడుగుతున్నారు. నేను అసలు జుట్టుకైతే అసలు కలర్ వేయను. ఈ మధ్య హెయిర్ని అసలు పట్టించుకోవట్లేదు. ఏదైనా కూడా మనం వద్దని అనుకుంటే మన దగ్గరికి వచ్చింది, మనకు కావాలనుకుంటే అది దూరం అయిపోయింది. అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా కూడా. సో నేను జుట్టుని అయితే అసలు పట్టించుకోవట్లేదు, ఆయిల్ కూడా పెట్టట్లేదు, హెడ్ బాత్ చేసి అలానే వదిలేస్తున్నా. మామూలు అప్పుడేమో బుజ్జుడు వేసుకుంటున్నాను. సో మామూలుగా అయితే ఎటైనా బయటికి వెళ్ళాలనుకోండి ఇలాగ క్లిప్ అయితే పెట్టేసుకొని వస్తున్నాను. అందుకే హెయిర్ కొంచెం గ్రోత్ అయింది. ఈ పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొన్ని స్టిల్ అయితే పెట్టేశాను. సో చాలామంది అక్క మీ స్టైల్ మారిపోయింది అక్క అని అడుగుతున్నారు. ఇంతకుముందు పక్కా పల్లెటూరు అమ్మాయిలాగా ఉండేవాళ్ళు అనేసి. సో అలా ఉన్నప్పుడు మనకి చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి ఫ్రెండ్స్. అందుకోసమే మనల్ని మనం మార్చుకోవాలి అనేసి మార్చుకుంటున్నాను అనమాట. అలానే బ్యాడ్ వేలో అయితే కాదులేండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా నాలో ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుందా అది కూడా చెప్పండి, ఓకేనా? సో నాకు వీలైనంత నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే పిక్స్ అయితే మస్తు వచ్చినాయి అసలుకి. స్టిల్ కూడా బాగా పెట్టాను కదా, సో ఏదో అలా పెట్టేశాను. బాగున్నాయి కదా. ఇందులో మీకు ఏ ఫోటో బాగా నచ్చిందో చెప్పండి, ఓకేనా? చాలామంది డ్రెస్ల గురించి అడుగుతున్నారు. నేను నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో నేను ఎక్కడ తీసుకున్నాను డ్రెస్లు అనేసి చాలామంది అసలు ఎన్ని కామెంట్స్ అయినాయి. అసలు ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో అందుకోసం అనేసి నేను ఏ షాప్లో తీసుకుంటానని నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నా. ఒక్కసారి ఆ వ్లాగ్ కూడా చూసేయండి. ఫొటోస్ కూడా బాగున్నాయి కదా. కొంతమంది అడుగుతున్నారు, శైలు మీ చదువు అటకెక్కిచ్చేసావా, బుక్సే తీయట్లేదు అనేసి. మొన్ననే కదా ఫ్రెండ్స్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. చదువుతాను, తొందర ఏముంది, చిన్నగా చదువుతాను అని అనుకుంటాను. కానీ తొందరగా చదివేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. సో ఇంకా ఇంటి దగ్గర ఉండి కూడా చదువుకోవచ్చానంటే ఇంటి దగ్గర ఉండే చదువుకుంటున్నాను.